ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మధ్య ఏదో పెద్ద వివాదం నడుస్తోందన్నది అందరికీ తెలిసిన విషయమే. తమ మధ్య ఏమీ లేదని పైకి ఆ రెండు కుటుంబాలు ఖండిస్తున్నా గానీ లోపల ఏదో జరుగుతోందన్నది మాత్రం బహిరంగ రహస్యమే. సరైనోడు ఫంక్షన్లో చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేయడంతో అప్పటి నుంచి ఈనాటి వరకు ఆ వివాదం అలా కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పుడప్పుడు దీనికి బ్రేక్ వచ్చినా సరే నిత్యం ఎవరో ఒకరు తమ వ్యాఖ్యల ద్వారా ఈ వివాదాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితం బెంగళూరులో పర్యటించిన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించని రీతిలో పరోక్షంగా అల్లు అర్జున్ను టార్గెట్ చేశారు. ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడేలా సినిమాలు చేసేవాళ్ళు అని, కానీ ఇప్పుడు అడవుల్లో చెట్లు కొట్టి స్మగ్లింగ్ చేసే సినిమాలు చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. దీంతో అల్లు అర్జున్నే టార్గెట్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. తాజాగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తప్పుపట్టారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు అని, ఆయన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ కేవలం స్మగ్లింగ్ చేసే పాత్రల్లో నటించారు గాని వ్యాపారం చేయడం లేదు కదా అని ప్రశ్నించారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ని ఉద్దేశించే ఇలాంటి మాటలు మాట్లాడి ఉంటే ఖచ్చితంగా ఆ మాటలను పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోవాలి అంటూ చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ రెండు కుటుంబాల మధ్య వివాదం మరింత ముదిరిపోతోందని తెలుస్తోంది. ఇక గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కోసం కేవలం ట్వీట్ చేసి వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి నంద్యాల వెళ్లి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతు పలకడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. నాగబాబు ట్వీట్తో కౌంటర్ ఇవ్వడం, ఆ తర్వాత అది ఎంత పెద్ద దుమారం రేపిందో మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇష్టమైన వాళ్ళ కోసం మనం నిలబడాలి, నాకిష్టమైన వాళ్ళ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా, నా మనసుకు నచ్చితే ఏదైనా చేస్తా అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలతో తాను ఎవరి పక్కన ఉండబోతోందే క్లారిటీ ఇచ్చారని చర్చ కూడా సాగుతోంది. సుకుమార్ భార్య తబితా సుకుమార్ సమర్పిస్తున్న సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే పాల్గొన్న అల్లు అర్జున్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇవి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసుకుని చేసినవే అనే చర్చ అయితే సాగుతోంది. నా మనసుకి నచ్చింది చేస్తాను, అది ఫ్రెండ్ కోసమైనా ఇంకెవరి కోసమైనా అంటూ కూడా మరోసారి చాలా మందిని ట్రిగ్గర్ చేశాడు అల్లు అర్జున్. దీంతో చల్లారింది అనుకున్న కాంట్రవర్సీ మళ్లీ రేగింది. అయితే దీనికి కౌంటర్గా అన్నట్టు తమ కుటుంబం కోసం చరణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి. ఓ ఈవెంట్లో పాల్గొన్న చరణ్ ఎంత కాదన్నా అవునన్నా మేం ఒకటే రక్తానికి చెందిన వాళ్ళం, మా నుంచి దాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు, అది చాలా కష్టం అంటూ కామెంట్ చేశారు. మా బాబాయ్ నాన్నగారి విషయంలో ఇది బాగా కనిపిస్తుందని చెప్పారు. దీంతో ఇది వైరల్గా మారింది. ఇలా చెప్పను బ్రదర్ డైలాగ్తో మొదలైన వివాదానికి ఫుల్ స్టాప్ పడడం లేదు. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ మెగా హీరోల అభిమానుల మధ్య ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ ఫైట్ నడుస్తోంది. మరి ఈ కాంట్రవర్సీకి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో, మెగాస్టార్ అయినా దీనికి ఎలా ముగింపు పలుకుతారా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్